లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే 47,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలు అప్పులు తీసుకురావటం, మరొక పక్క ఇంకొక 15,000 కోట్ల రూపాయలకి ఆల్రెడీ ప్రపంచ బ్యాంకు ఏడీపీ దగ్గర నుంచి అప్పులు తీసుకురావడానికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవటం, అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5,300 కోట్లు ఖర్చు పెట్టాం. మొత్తంగా చూస్తే దాదాపుగా 63,000 కోట్ల రూపాయలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే 63 ప్లస్ అది పాతది 5,000 కోట్లు అంటే దాదాపుగా 68,000 కోట్లు అంటే 70,000 కోట్ల దగ్గర అమరావతి పేరుతో ఇప్పటికి అప్పులు తీసుకొని వచ్చి ఏదైతే భారీ నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పి పైకి బిల్డప్ ఇస్తా అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలు చేస్తున్నాం ఇక్కడ అని చెబుతున్నారు. అంతర్జాతీయ స్థాయి సచివాలయం, అంతర్జాతీయ స్థాయి అసెంబ్లీ, అంతర్జాతీయ స్థాయి హైకోర్టు, అంతర్జాతీయ స్థాయి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్టేడియం నిర్మించబోతా ఉన్నాము. అసలు ఇక్కడ 38 ప్లాట్ఫామ్లు ఉంటాయి. ఈ దేశంలో ఏడా లేని విధంగా రైల్వే స్టేషన్ ఇట్లాంటి కబుర్లో పక్క చెప్తా ఉంటే ఇక్కడ చూస్తేనేమో ఎంత డొల్లగా, ఎంత నాణ్యత లేకుండా నిర్మాణాలు జరుగుతా ఉన్నాయంటానికి పూర్తి కాకుండానే ఒరిగిన స్టీల్ బ్రిడ్జి గడ్డర్లు. అంటే స్టీల్ బ్రిడ్జ్ అనేది వంగిపోయింది ఇంకా పూర్తి కాకుండానే. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో ఒకటి చూడండి. అది కూడా 20 రోజుల క్రితం నుంచి అలా ఉంటే క్రేన్ అడ్డం పెట్టి బ్రిడ్జి పడకుండా పాట్లు పడ్డారు. ఇది బకింగ్హామ్ కాలువపై 68 కోట్లతో చేపట్టినటువంటి బ్రిడ్జి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇది? బకింగ్హామ్ కాలువ కొండవీటి వాగుపై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నట్టు చెబుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో లోపాలు తలెత్తాయి. మామూలుగానే అనుమతులు లేకుండానే తాత్కాలికంగా 68 కోట్లతో స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి ఈ చివర 4 పిల్లర్లు ఏర్పాటు చేసి, ఆ చివర ఈ చివర 4 పిల్లర్లు ఏర్పాటు చేసి, మధ్యలో సుమారు 40 అడుగుల మేర ఈ ఐరన్ గడ్డర్లు ఏర్పాటు చేశారు. సో ఈ బ్రిడ్జికి ప్రకాశం బ్యారేజ్ దక్షిణ వైపుకి ఇచ్చిన స్టీల్ గడ్డర్లు వంకరపోయి ఒరిగిపోయినాయి అని చెప్పి సిఆర్డీఏ ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు. ఈ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన సమయంలో మంత్రి నారాయణ అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని చేపడుతున్నామని చెప్పి అనౌన్స్ చేస్తే అత్యాధునిక టెక్నాలజీతో ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి దానికి వంగిపోయినటువంటి స్టీల్ బ్రిడ్జ్. కానీ ఆ 2 పత్రికల్లో మాత్రం ఇలా రాయడం వార్త. వంగిపోయిన స్టీల్ బ్రిడ్జ్ అంటే అమరావతి ఆల్రెడీ ఈరోజు పెద్ద గుదిబండని రాష్ట్రానికి అనుకుంటా ఉన్నారు కాబట్టి ఇంకా ప్రజల్లో ఇదైపోద్ది కాబట్టి వాళ్ళు అట్లాంటి వార్తలు రాయరు. ఈ పిల్లర్లు వేసిన సబ్ కాంట్రాక్టర్లు మేము వేయలేదు అని చెప్పి ఎన్సీసీ వాళ్ళు చెప్పారు. ఇది ఎన్సీసీకి ఇచ్చిన కాంట్రాక్ట్, వాళ్ళు సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చారు. ఇస్తే స్టీల్ బ్రిడ్జి వంగిపోయింది. అమరావతిలో నిర్మాణంలో ఉన్నటువంటి స్టీల్ బ్రిడ్జి వంగిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ స్టార్ట్ చేస్తారు కొత్తగా కట్టడానికి. ఏముంది, వీళ్ళు సొమ్మేం పోయింది? చెల్లి పెళ్లి జరగాలి మళ్ళీ. అమరావతిలో పనులు ఏదైతే అమరావతిలో పనుల పేరుతో జరగాలి, మళ్ళీ దోపిడీ, మళ్ళీ దుబారా, మళ్ళీ అవినీతి. శంకుస్థాపనలు మళ్ళీ చేశారు. కాంట్రాక్టులకు మళ్ళీ రేట్లు పెంచిచ్చారు. అవినీతి మళ్ళీ పెరిగిపోతానే ఉంది రోజుకి. నాణ్యత లేని పనులు రోజు చేస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. పిచ్చి మొక్కలు రోజు పీకుతానే ఉంటారు. జరగాలి మళ్ళీ పిచ్చి మొక్కలు పంపికుడు, జరగాలి మళ్ళీ నీళ్లు తోడే కార్యక్రమం. ఇది నిరంతర ప్రక్రియ. అమరావతి అన్స్టాపబుల్ దోపిడీ అన్నమాట, మామూలు దోపిడీ కాదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇదే అమరావతిలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీని కడితే వర్షం వస్తే నీళ్లు గారిని మళ్ళీ ఏమన్నా ఈయన అంతర్జాతీయ స్థాయిలో కడుతున్నామంటారు. ఏంది ఇది అంతర్జాతీయ స్థాయిలో వంగిపోవటం ఏంటి? అంటే విపరీతంగా కాంట్రాక్టులకేమో విచ్చలవిడిగా రేట్లు హై చేసి దోసిపెట్టేస్తున్నారు. 4,000 కన్స్ట్రక్షన్ అయ్యేదాన్ని 17,000, 18,000, 20,000 ఇస్తారు. సరే, ఇచ్చినా ఏమన్నా నాణ్యత ఉందా అంటే ఏం లేదు, డొల్లే. అమరావతి డొల్ల మరొకసారి బయటపడింది. దోపిడీ మరొకసారి బయటపడింది. అవినీతి మరోసారి బయటపడింది. ఫ్యూచర్ ఇంకేం కనపడుతుందంటే 0 డొల్ల. ఇదైతే క్లియర్ గా కనపడతా ఉంది.